పోయింది, 2 మార్క్స్ పోయిందని చాలా మంది అంటారు. అట్లా మీరు కావద్దు. అంటే మనకున్న టైంలో 10th క్లాస్లో బాగా చదువుకుంటే ఇంటర్లో మంచి కాలేదవచ్చు, ఇంటర్లో ఇంకో 2 గంటలు ఎక్కువ చదివితే డిగ్రీలో మంచి కాలేదవచ్చు, లేకుంటే ఇంటర్లో కొంచెం చదివితే ఇన్స్టెంట్ మంచి ర్యాంక్ ఇవ్వవచ్చు. ఇట్లాంటివన్నీ ఫ్యూచర్లో బాధపడదు. అంటే మీరు ప్రజెంట్ చేసే పనిలో 100% ఎఫర్ట్ పెట్టాలి. మనం పెట్టడానికే ఉన్నాం. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనకి ఈరోజు మనం పడుకోవడానికే పైన ఒక రూఫ్ ఉంది, తినడానికి 3 పూటల తిండి దొరుకుతుంది, నడవడానికి కాళ్ళు చేతులు ఉన్నాయి అని అంటే వీఆర్ సో బ్లెస్డ్. ప్రపంచంలో చాలా మంది కంటే మనం చాలా మంచిగా ఉన్నాం. ఆఫ్రికన్ కంట్రీస్ సగం చిరిగిపోయిన పాయింట్లు వేసుకున్నాయి, ఊడిపోతే అనే షూ వేసుకుని, అది హీరోయిజం కాదు. హీరోయిజం అంటే లైఫ్లో నువ్వు సెటిల్ అయ్యి నువ్వు చెప్పే మాటకి ఒక 10 మంది వాల్యూ ఇస్తున్నారు, నీ వల్ల ఒక 10 మందికి హెల్ప్ అవుతుంది అంటే దట్ ఈస్ హీరోయిజం. అమ్మాయిలు మీరు కూడా ఎప్పుడు కానీ మన ఆలోచనలు చాలా గొప్పగా ఉండాలి. ఎంత గొప్పగా ఉండాలంటే పక్కవాడు చూసి నవ్వాలి. ఒక మంచి వ్యక్తి, ఒక మహానుభావుడు అంటాడు, ఏదైతే మీ కళలు పక్క వాళ్ళు చూసి నవ్వలేదనుకోండి, అవి డ్రీమ్స్, అవి కళలే కాదంటారు. అంటే మీ యొక్క లక్ష్యం పక్కవాడికి నవ్వు రాలేదనుకోండి, అది లక్ష్యమే కాదంటారు. అడిక్షనే రేపు మీరు కాలేజీలో అయిన తర్వాత ఇంతకుముందు ఒక స్కిట్లో చూపించారు మీరు. సో స్టార్టింగ్లో ర్యాంక్ వచ్చింది మంచిగా, దాని తర్వాత ఏమైంది, దావత్ చేస్తుందా తెలియదు, పోయినాక ఏమైంది, అందులో కూడా పోతున్నాడు, ఇది కాదు బీర్ తాగాలంట, పక్కన ఉంటే బీర్ కాదు మనం సిగరెట్ తాగాలంట. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, గ్యాంగ్ వేసుకొని మధ్యలో ఉండి కలవడము, బీర్. బట్ ఈజ్ ఇట్ హీరోయిజం? గ్యాంగ్ అంటే ఇప్పుడు మేము వచ్చామా, ఒక ఎస్ఐ వచ్చిననుకోండి, 10 మంది కానిస్టేబుల్ని తీసుకొని వస్తాడు, అది గ్యాంగ్ అంటే. ఒక సిఐ వచ్చిననుకోండి, ఒక 4-5 ఎస్ఐలు తీసుకొని వస్తాడు, అది గ్యాంగ్ అంటే. నేను వచ్చిన ఒక 10-15 మంది పోలీసులు వచ్చారు, ఇది గ్యాంగ్ తీసుకొని రావడం అంటే. ఏదో తాగిపోతున్న వాహనాలు పడుతున్న గ్యాంగ్ మెయింటైన్ చేయడం, అది నీకు పర్పస్ కాదు, సొసైటీకి పర్పస్ కాదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఈ టైంలో అంటే ఏ టైంలో చేయాల్సింటే ఆ టైంలో చేయాలి. అంటే మీరు ఈ టైంలో చదువుకోవాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలి, అలాగే కెరీర్లో ఏం చేయాలి, నెక్స్ట్ ఇంటర్ అవ్వాలి. అడిక్షన్ అంటే ఏం లేదండి. ఫస్ట్ ఇండియా అడిక్షన్కి వచ్చే మనం అడిక్షన్ అంటే ఏంటిదో తెలియాలి. ఏదైనా రిపీటెడ్గా మనం చేస్తున్నాం, అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే దాంతో పెద్ద యూజ్ ఏముంటుంది, చేసినా చేయకుండా ఇప్పుడు నేను చెప్తున్నా అతను మొబైల్ స్క్రోలింగ్ చేస్తున్నాడు, ఏముంది యూజ్ మొబైల్ స్క్రోలింగ్ ఏముండదు. వాట్సాప్ ఉంటుంది, స్నాప్చాట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, పనికిరాని చెత్తంతా ఉంటుంది. దీనిలో పడి అదొక వ్యసనంలాగా మారి మనం చదువుకునే టైంలో చదువుకోకపోవడము, హోంవర్క్ చేసే టైంలో హోంవర్క్ చేసుకోకపోవడం, ఏదైనా యాక్టివిటీస్లో చేసేటప్పుడు యాక్టివిటీస్ చేయడం, అంటే బాడీ ప్రెజెన్స్ మైండ్ ఆబ్సెన్స్ అంటే ఇదే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.